హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీ టైం వేస్ట్ చేయకుండా ఈరోజైతే చాలా చిన్ని వ్లాగ్తో వచ్చేసాను. ఇది వచ్చేసరికి ఈవినింగ్ అనమాట. మధ్యాహ్నము ఇంకా కిచెన్ మొత్తం కూడా అంటే మార్నింగ్ చేసినవి, మధ్యాహ్నం తిన్నవి, ఇవన్నీ వెజల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి చపాతీ పిండిని అయితే కలిపి పెట్టేశాను అనమాట. బయట కొంచెం చల్లగా ఉంది. ఈ మధ్య అంతా కూడా వర్షం 5 నిమిషాలు పడితే కాసేపు ఎండ, కాసేపు వర్షం, కాసేపు చల్లగా ఉండడం ఇలా అయితే ఉంటుంది. పైగా మధ్యాహ్నం వంకాయ కర్రీ అయితే చేశాను. ఇంకా అది ఉందన్నమాట, సరిపోతుంది అనేసి చపాతీ పిండి కలిపి పెట్టేశాను. ఇడ్లీకి కూడా నానబెట్టున్నాను. ఇంకా అదైతే మిక్సీకి వేసేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే ఇడ్లీలు మనకి మెదుపు అనేది బాగుంటేనే కదా ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ప్రతిసారి ఒక్కొక్కసారి గ్రైండర్ లేని వాళ్ళు గ్రైండర్ వేసుకోవడానికి టైం పడుతుంది అనుకున్నప్పుడు మనం ఈ మినపప్పు గుండ్లు మిక్సీలో వేసేటప్పుడు ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ వాటర్ కానీ వేస్తే సరిపోతుంది. మనకి పిండి అనేది కొంచెం బబుల్స్ లాగా వస్తుందన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ మిక్సీకి వేయాలి అనుకున్నప్పుడు ముందుగానే అంటే పప్పు నానబెడతాను కదా, అప్పుడే వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా మిక్సీకి వేసేటప్పుడు అవి యూస్ చేస్తాను అనమాట. పైగా రవ్వను కూడా నానబెట్టేసుకుంటే మినపప్పుతో పాటే ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా మినప్పప్పు కూడా ఎక్కువ బాగా మెదుపు అంటే చాలా సాఫ్ట్గా వేసుకోవాలి, అప్పుడే ఇడ్లీలు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇడ్లీ పిండిని అయితే 2 రోజులు వచ్చేలాగా కలిపి పెట్టేసుకుంటాను. అంటే ఈరోజు హాఫ్ బయట పెడితే రేపు మార్నింగ్కి ఇడ్లీ పెట్టేస్తాం కదా, నెక్స్ట్ డే ఇడ్లీ లేకుండా ఇంకా వేరే టిఫిన్ అయితే చేసి ఆ నెక్స్ట్ డే ఈ పిండిని అయితే యూస్ చేస్తాను. ఇప్పుడు కొద్దిగా మాత్రం బయట పెట్టేసి తర్వాత వాడేటప్పుడు బయట పెట్టేస్తాను అనమాట. ఇప్పుడే బయట పెట్టేసి మొత్తం పిండి కూడా పులిసిపోయింది అనుకోండి, మనకి ఇడ్లీలు అనేవి ఎన్ని టిప్స్ యూస్ చేసినా సరే గట్టిగానే వస్తాయి. అందుకైతే ఇలా చేస్తూ ఉంటాను. దోశ అయితే ఎలా ఉన్నా తినగలం, కానీ ఇడ్లీలు కొంచెం గట్టిగా అలా ఉంటే అసలు తినలేం కదా. అందుకని ఇడ్లీ పిండి మాత్రం ఈ టిప్స్ని యూస్ చేసి నేనైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇడ్లీని. ఇంకా ఈ ఊరు వెళ్ళే పని ఉంది, ఇంకా అందుకనేసి ముందుగానే కొంచెం ఎర్లీగానే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. అంటే ఎక్కువ డేస్ అయితే ఏం కాదు, జస్ట్ 2 డేస్ మాత్రమే. అందుకనేసి ఈ ముందుగానే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. రేపు నేను పెట్టేసి వెళ్తాను కదా, నెక్స్ట్ డే ఇంకా నేను మా చిన్నమ్మాయి ఊరు వెళ్తూ ఉన్నాము కాబట్టి ఇంట్లో ఉండే వాళ్ళ కోసం కూడా కావాలి కదా, అందుకనేసి కొద్దిగా దోశ పిండి అలాగే ఇడ్లీ పిండి కూడా చేసి పెట్టేశాను. అంటే కర్రీస్ అవి అయితే చేసుకోలేరు, కానీ టిఫిన్ అయితే ఈజీగా చేసుకుంటారనేసి ఇవి చేసి పెట్టాను. అయినా చల్లగా ఉంది, కొన్ని సాక్స్ తీసేసి ఫ్యాన్ కింద పెట్టేసాను. ఆరిపోతే చక్కగా మడత పెట్టేసి ఎక్కడెక్కడ సర్దేసేయచ్చు కదా అనేసి. కొన్ని ఐరన్ బట్టలు అయితే మాత్రం కొన్ని ఐరన్ చేసాం, మిగిలినవి అలాగే ఉన్నాయి. ఎప్పుడు కుదిరినప్పుడు అప్పుడైతే ఐరన్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా బట్టలు అయితే మడత పెట్టేసేయాలి. మనకి బట్టలు అనేవి ముడతలు ఉన్నప్పుడు చక్కగా ఇలా మంచం మీద కానీ లేదంటే సోఫా దివాన్ మీద కానీ పరిచేసి చక్కగా ముడతలు లేకుండా మడత పెట్టామనుకోండి, ఇంకా ఐరన్ చేసే పని ఉండదు. పైగా యూనిఫామ్స్ ఇలాంటివి ఏంటంటే స్కూల్లో కొద్దిగా ముడతలు ఉన్నా సరే కొంచెం ఐరన్ చేసుకోరమ్మంటారు కదా, మనకి ప్రతిరోజు ఐరన్ చేసుకోవడానికి కుదరదు. అందుకనేసి ఇలా మడత పెట్టేస్తాను. ఇంకా బ్యాగ్ అయితే సర్దేసుకుంటాను అనమాట. 2 డేసే కాబట్టి చాలా సింపుల్గానే తీసుకెళ్తూ ఉన్నా. మనం మామూలుగా ఇలాంటి బుక్స్ పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళే బ్యాగ్స్లో కనుక బట్టలు పెట్టేసామనుకోండి, చక్కగా బ్యాగ్ సైడ్ తగిలిచ్చేసుకొని వెళ్ళిపోవచ్చు. అదే మామూలు బ్యాగులు అనుకోండి, అదొకటి చేతిలో పట్టుకొని వెళ్ళాలి, అదొక పని అనిపిస్తుంది. అందుకే సింపుల్గా ఒక 2 డేస్కి ఇద్దరం అలా వెళ్ళేటప్పుడు ఇలాగా తీసుకెళ్తే బెస్ట్ అని ఇలాంటి వాటిని అంటే స్కూల్ బ్యాగ్స్ని క్యారీ చేస్తూ ఉంటాము. ఉన్నట్టుండి మబ్బు అయితే ఒక్కసారి అయితే వచ్చేసింది. చాలా చల్లగా ఉంది, గాలి కూడా ఎక్కువ లేదు అలా అని చెప్పి అసలు లేకుండా లేదు, మీడియంగా ఉంది. ఇలాంటి టైంలో మనకి ఏదైనా వేడిగా తినాలి తాగాలి అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే పాలు లేవన్నమాట ఇంట్లో టీ పెట్టుకోవడానికి కూడా, అందుకనేసి ఇంకా ఏం పెట్టలేదు. ఇంకా చపాతీ చేస్తే ఒకేసారి తినేస్తే సరిపోతుంది అనేసి ఇంకా ఇక్కడ ఈరోజు టైం అంతా కూడా ఇక్కడే కూర్చొని ఒక 1/2 అవర్ వరకు కూడా టైం స్పెండ్ చేసాం అనమాట. అంటే ఇలాగా ఈవినింగ్ టైంలో అందరు ఇంట్లో ఉన్నప్పుడు వర్షం పడడం చాలా రేర్గా ఉంటుంది. అంటే ఎప్పుడూ పడుతూ ఉంటాయి వర్షాలు, కానీ అప్పుడు అందరు ఇంట్లో ఉండడం, ఈ టైంలో ఉండడం కొంచెం
అప్పుడప్పుడు మాత్రం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేసేసి ఇంకా నేను కిచెన్లోకి అయితే వచ్చేసి చపాతీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. పనులు అనేవి మనకి ఎక్కువ బర్డన్ లేకుండా ఉండాలంటే షేరింగ్ అనేది ఉండాలి డెఫినెట్గా. ఈ షేరింగ్ వల్ల మనకి ఈజీ అవుతుంది, పక్కన వాళ్ళు కూడా నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలని కాకుండా ప్రతి పని కూడా అందరు నేర్చుకుంటేనే బెస్ట్ అనమాట. ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెజిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కదా, క్లీన్ చేయాలి. ఇప్పుడు కొద్దిగానే ఉన్నాయి, క్లీన్ చేసేస్తా. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి అంటే ఉదయాన్నే ఇంకా వంట పని కూడా చేసేయాలి. మరలా ఈ అంట్లు కడగడం ఇదంతా పెట్టుకున్నాం అనుకోండి టైం సరిపోదు. అందుకే ఇప్పుడే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. మామూలుగా డైలీ కూడా నైట్ టైం షింక్లో అంట్లు లేకుండానే చూసుకుంటా. ఇంక ఎప్పుడో చేసుకోలేనప్పుడు కానీ ఇంకా ఇంట్లో లేనప్పుడు కానీ అలాగా పెండింగ్ పడతాయి. కానీ 90% నైట్ టైము కిచెన్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగే క్యారేజెస్ కట్టాలి కదా. కిచెన్లోకి వచ్చిన తర్వాత ఒక ఫ్రెష్ ఫీల్ లేకపోతే ఉదయాన్నే వంట స్టార్ట్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎక్కడ అంట్లు అక్కడ, ఎక్కడ గిన్నెలు అక్కడ పెట్టామనుకోండి ఉదయాన్నే కిచెన్లోకి వస్తే అసలు చేయాలనిపించదు. అందుకనేసి ఇలా చేసుకుంటూ ఉంటాను. బాగా పొంగిందనమాట ఇడ్లీ పిండి. ఇంకా టిఫిన్గా ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నాను. ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు, తక్కువ టైం ఉంది అన్నప్పుడు ఎక్కువ ఇలాగ ఇడ్లీనే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే పెట్టేసి మన పనులు మనం అయితే చేసేసుకోవచ్చు. అదే ఇంకా ఎక్స్ట్రా టిఫిన్ అనుకోండి వేరేవి అక్కడే ఉండి చేసుకోవాలి కదా అనేసి మనకి టైం సేవ్ అవుతుంది. కానీ ఈ వెజిల్స్ క్లీన్ చేసినప్పుడు కొంచెం కష్టము. అయినా సరే 2-3 సార్లు పెట్టుకోవాలి అన్నప్పుడు ఇడ్లీయే బెస్ట్. ఇంకా మనం ఇడ్లీలు పెట్టిన వెంటనే బయటకు తీయకుండా కాసేపు అలాగే ఉంచేస్తేనే మనకి ఇడ్లీ ప్లేట్లకి ఆ ఇడ్లీ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ అంటుకోకుండా నీట్గా అయితే వచ్చేస్తాయి. నేనైతే ఇడ్లీని రైస్ కుక్కర్లోనే పెడతాను. ఉదయాన్నే క్యారేజెస్ కట్టాలి కదా, రైస్కి కర్రీస్కి గ్యాస్ స్టవ్ మీద 2 బర్నర్లే కాబట్టి సరిపోతుంది. ఇంక ఇక్కడైతే ఊరికైతే వచ్చేసామన్నమాట. పెద్దగా వీడియో అయితే ఏం తీయలేదు, జస్ట్ ఇలాగా కొంచెం పచ్చదనం అయితే తీసే అంతే. బయటికి వెళ్ళినప్పుడు కానీ అలా తీయడం ఇష్టం ఉండదు, ఎందుకంటే పక్క వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు, మనకి ఇష్టం ఉండదు. కొంతమంది ప్రతిదీ కూడా వీడియోస్లో షేర్ చేయడానికి ఇష్టపడతారు, కానీ నాకేంటంటే కొన్ని లిమిట్గా చెప్పడమే ఇష్టం. అందుకనేసి ఇంకా బయట అంతా కూడా నేను తీనన్నమాట. ఈ ఒక 2 days అయితే ఊర్లో ఉంచి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఉదయాన్నే మనకి ఇక్కడ అలారాలు ఏం అవసరం లేదు, చక్కగా కోడి కూతలు, కాకులు అరుపులు ఇలా వీటితోనే లేసేస్తాం అన్నమాట. చాలా బాగుంటుంది. చాలామంది వాళ్ళ ఊర్లకు వెళ్ళినప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇంటికైతే వచ్చేసాం 2 days తర్వాత ఆఫ్టర్నూన్. ఇంకా వస్తూ కొద్దిగా ఆవకాయ అయితే తీసుకొచ్చాను. కొద్దిగా రైస్ పెట్టేసుకొని ఈ ఆవకాయ వేసుకునేసి పెరుగన్నంతో తినేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో ఏం చేశాను అన్నది ఇంటికి వచ్చిన తర్వాత నా వర్క్ అనేది షేర్ చేస్తాను. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.